కథా ప్రారంభం. ఛానల్ పరిచయ. ఎస్ఎస్ వాయిస్ ఓవర్ ఛానల్కి అందరికీ స్వాగతం. మీరంతా ఈరోజు ఎలా ఉన్నారు? మీరు మళ్ళీ రావడం అద్భుతం. మా రోజువారీ వాయిస్ ఓవర్లు మీకు ఆనందాన్ని ఇస్తాయని, ఆసక్తికరమైన కథలతో మీ రోజును ప్రకాశింపజేస్తాయని ఆశిస్తున్నాము. సరే, ఇక ఆలస్యం చేయకుండా నేరుగా నేటి కథలోకి వెళ్దాం. కథ సారాంశం. నేటి కథ ఒక సాధారణ ఒకే పంక్తి సారాంశంతో మొదలవుతుంది. ఒకప్పుడు తమ చిన్నతనంలో మన హీరోకు సహాయం చేసిన ఒక యువతి పెద్దయ్యాక అతన్ని మళ్లీ కలుస్తుంది. మరియు ఇక్కడే వారి జీవితంలో ప్రేమ నిశ్శబ్దంగా వికసించడం మొదలవుతుంది. మనం ప్రారంభించే ముందు ఇది ఒక చిన్న అభ్యర్థన. దయచేసి మా ఎస్ఎస్ వాయిస్ ఓవర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయం నాకు పెరగడానికి మరియు భవిష్యత్తు కథలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కథ మొదలు. భాగం 1. పారిపోవడం మరియు ఊహించని పరిచయం. మన సినిమా హీరోయిన్ పరిచయంతో ప్రారంభమవుతుంది. ఆమె తన స్నేహితురాలితో ఫోన్లో ఉంది, ఒత్తిడితో మరియు భావోద్వేగంతో కనిపిస్తోంది. నేను మీ ఇంటికి రావచ్చా? నేను నా ఇంటిని వదిలి వచ్చేశాను. దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా? ఆమె స్నేహితురాలు వెంటనే స్పందిస్తుంది, తప్పకుండా, చింతించకు, నేరుగా మా ఇంటికి రా, నేను అంతా చూసుకుంటాను. ఇప్పుడు ఆమె పారిపోవడానికి కారణం ఏమిటో చూద్దాం. హీరోయిన్ తల్లి అత్యంత కఠినంగా ఉంటుంది. ఆమెకు కుటుంబ ప్రతిష్ఠ మరియు రాజరికపు హోదా అంటే పిచ్చి. అయితే హీరోయిన్ ఒక ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటుంది. కాని ఆమె తల్లి ఆమెను ఒక ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఈ సంఘర్షణ కారణంగా ఆమె ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆమె స్నేహితురాలు జెన్నీ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. చింతించకు, మా అంకుల్ నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు. ఆయన నీతో ఉన్నంతవరకు నిన్ను ఎవరూ తాకలేరు. కాని అకస్మాత్తుగా ఆమె తల్లి యొక్క అంగరక్షకులు కనిపిస్తారు. హీరోయిన్ ప్యానిక్ అవుతుంది. త్వరగా తన దుస్తులను మార్చుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. మరియు మనందరికీ తెలిసినట్లుగా సినిమాలలో ఒక సాధారణ దుస్తుల మార్పుతో ప్రజలు గుర్తుపట్టబడకుండా పోతారు. కాని నిజ జీవితంలో మనం సెకన్లలో పట్టుబడతాము. ఆమె దాచడానికి నిస్సహాయంగా ఇక్కడ అక్కడ పరిగెత్తుతుంది. అదే క్షణంలో హీరో సన్నివేశంలోకి ప్రవేశిస్తాడు. అతను ఆమె చేయి పట్టుకుని అడుగుతాడు, మీకు సహాయం కావాలా? ఆమె అతన్ని గుర్తిస్తుంది మరియు చెబుతుంది, అవును, దయచేసి, వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు. మీరు జెన్నీ అంకుల్ కదా, దయచేసి నాకు సహాయం చేయండి. హీరో సమాధానం ఇస్తాడు, నేను మీకు సహాయం చేస్తాను, కాని మొదట నన్ను క్షమించండి. మరియు అతను ఆమెను ముద్దు పెట్టుకోబోతున్నట్లు నటిస్తాడు. హీరోయిన్ షాక్ అయ్యి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఓ దేవుడా, ఈ వ్యక్తి అతిగా నటిస్తున్నాడా? ఈ రకమైన ట్రిక్ అందరికీ తెలుసు. కాని అప్పుడు ఆమె వేరే వైపు నుండి ఎవరో సమీపిస్తున్నట్లు గమనిస్తుంది మరియు గుర్తుపట్టబకుండా ఉండటానికి ఆమె త్వరగా ముందుకు వంగి హీరోను ముద్దు పెట్టుకుంటుంది. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అతని సొంత ట్రిక్ను ఉపయోగిస్తుంది. కాని అందరూ ఊహించినట్లుగా అంగరక్షకులు చివరికి వారిని గుర్తించారు. వారు అరిచారు, మేడం, బయటకు రండి, మీరు అక్కడ దాక్కున్నారని మాకు తెలుసు. హీరో హీరోయిన్ వైపు తిరిగి చెప్పాడు, ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. తరువాత అతను బయటకు వెళ్ళి ఒకరి తర్వాత ఒకరితో పోరాడాడు. కాని అది సరిపోలేదు. మరింతమంది గార్డులు ఆ ప్రాంతంలోకి దూసుకురావడం ప్రారంభించారు. హీరోయిన్ వెంటనే హీరో యొక్క చేతిని పట్టుకుంది. పదండి, పారిపోదాన్. మరియు వారు ఇద్దరూ ఆ గందరగోళం నుండి పారిపోయారు. కొంతసేపు పరిగెత్తిన తర్వాత వారు ఊపిరి తీసుకోవడానికి ఆగారు. అప్పుడే వారి పక్కన ఒక కారు వచ్చి ఆగింది. హీరోయిన్ ఇంకా భయపడుతూ హీరో చేతిని మళ్లీ పట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. కాని హీరో ఆమెను ఆపాడు. ఏయ్, తెలివితక్కువదానివి, అది నా కారు. అతను చెప్పాడు, ఇది నా సెక్రటరీ. అతను నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు. ఒక సెకను కూడా వృథా చేయకుండా హీరో తన సెక్రటరీని కారు నుండి బయటకు లాగి హీరోయిన్తో పాటు దూకి లోపలికి వెళ్లి దూసుకుపోయాడు. వారు డ్రైవింగ్ చేస్తుండగా హీరోయిన్ తన జీవితం గురించి చెప్పడం ప్రారంభించింది.
ఆమె తన తల్లి గురించి అంతా చెప్పింది. ఆమె ఎంత కఠినంగా ఉండేది, ఆమె హోదా మరియు ప్రతిష్ఠ గురించి మాత్రమే ఎలా పట్టించుకునేది మరియు ఆమె ఇష్టంలేని వ్యక్తిని పెళ్లి చేసుకోమని తన కుమార్తెను ఎలా బలవంతం చేస్తోందో హీరో నిశ్శబ్దంగా విని ఆపై చెప్పాడు, చింతించకు, మీరు వెళ్ళిపోవడం సరైన పని చేశారు. ఇప్పుడు మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నారు. మరియు చింతించకండి. తరువాత ఏమి జరిగినా నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడే హీరోయిన్ ఫోన్ మోగింది. ఆమె తల్లి. ఆమె గొంతు కోపంగా ఉంది. వెంటనే ఇంటికి రమ్మని తన కుమార్తెను ఆజ్ఞాపించింది. ఇది విని హీరోయిన్ అప్సెట్ అయింది మరియు భావోద్వేగానికి గురైంది. ఆమె విచారాన్ని చూసి హీరో ఆమెకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఇదిగో రిలాక్స్, ఇది తిను. నీకు తెలుసా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు ఇదే చాక్లెట్ ఇచ్చింది. ఆమె చెప్పింది, మీరు బాధగా ఉన్నప్పుడల్లా ఇది తినండి. మరియు అప్పటినుండి నేను బాధగా ఉన్నప్పుడల్లా నేను ఈ చాక్లెట్ తింటాను మరియు ఆమెను గుర్తు చేసుకుంటాను. హీరోయిన్ ఆ చాక్లెట్ను చూసి స్తంభించిపోయింది. ఓహలేదు, ఇది నా చిన్ననాటి ఇష్టమైన చాక్లెట్. హీరో తన మనసులో ఇలా అనుకున్నాడు, అయితే ఆమెకు నేను గుర్తులేనా? ఎందుకంటే అవును, హీరోయిన్ చాలా కాలం క్రితం అతనికి ఆ చాక్లెట్ ఇచ్చిన అమ్మాయే. ఆమె అతనికి స్పష్టంగా గుర్తు ఉంది, కాని ఆమెకు అతను గుర్తులేడు. హీరో హీరోయిన్ను ఆమె గమ్యస్థానంలో వదిలిపెట్టాడు. కొన్ని క్షణాల తరువాత అతను తన ఫోన్ను తీసి తన సెక్రటరీకి కాల్ చేస్తాడు. అతని గొంతు చల్లగా కోపంతో ఉంది. మీరు ఏమి చేస్తారో నాకు పట్టింపు లేదు, కాని ఆమె తల్లి కంపెనీ మార్కెట్లో ఉండకూడదు. వారి షేర్లు వెంటనే కూలిపోవాలి. ఎవరినీ వదలొద్దు. భాగం 2 నిజమైన ప్రేమ మరియు మొదటి పోరాటం. కట్ చేస్తే హీరోయిన్ మరియు ఆమె స్నేహితురాలు జిన్నీ ఇద్దరూ ఒక పబ్లోకి నడుచుకుంటూ వెళతారు. శాంతంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. జెన్నీ, పద, ఆనందించు, కొద్దిగా తాగు, నీ రోజును ఆస్వాదించు. హీరోయిన్ తాగడం ప్రారంభిస్తుంది. ఆమె నెమ్మదిగా నవ్వుతుంది. హీరోయిను, నీకు తెలుసా, మీ అంకుల్ చాలా మధురంగా ఉంటారు, చాలా దయగల వ్యక్తి. జెన్నీ దాదాపు తన డ్రింక్ను ఉమ్మివేస్తుంది. జెన్నీ, ఓహన్నా దేవుడా, మీకు ఆయన గురించి అస్సలు తెలియదు. ఆయనంటే అందరికీ భయం. ఆయన పూర్తిగా భయంకరుడు. ఎవరూ ఆయనను ఇష్టపడరు. మీరు ఆయనకు దూరంగా ఉండటం మంచిది. అది మీకు ముఖ్యం. హీరోయిన్ ఒక సెకను పాటు స్తంభించిపోతుంది, గందరగోళంగా. ఆయన నిజంగా అలాంటివారా? తనను రక్షించిన వ్యక్తి, తాను గురించి ఆలోచించడం ప్రారంభించిన వ్యక్తి. ఈలోగా మరొక ప్రదేశంలో హీరో ఒక ప్రార్థన మాల పట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన స్నేహితులు ఆయనను వేళాకోళం చేస్తారు. స్నేహితుడు, మీరు ఏమి చేసినా మీరు మంచిగా నటించలేరు. మీరు అందరికీ భయంకరుడు. వారు నవ్వుతారు. మరొక స్నేహితుడు అడుగుతాడు, స్నేహితుడు రెండో, హే, నిన్న మీరు ఒక అమ్మాయిని రక్షించారని విన్నాను. ఆమె ఎవరు? అది మీ శైలి కాదు. హీరో ముఖంలో భావం మారుతుంది. హీరో, ఆమె నా మొదటి ప్రేమ. గదిలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఒక వ్యక్తి దూసుకువస్తాడు. వ్యక్తి, ఏ ఇద్దరు అమ్మాయిలు పబ్లోకి వచ్చారు. ఒకరు సెహగల్ అనే కాలేజీ అమ్మాయి. చాలా అందంగా ఉంది. ఎవరికైనా ఆమె కావాలా? హీరో కోపం పేలిపోతుంది. అతను ఒక కత్తి తీసుకుని ఆ వ్యక్తి ముఖంపై కోస్తాడు. పబ్ బయట అదే ఇద్దరు అమ్మాయిలను ఒక గుంపు వేధిస్తోంది. హీరోయిన్ అరుస్తూ, నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. మమ్మల్ని వదిలిపెట్టండి. ఆ పురుషులు నిరాకరించి వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. హీరో వచ్చేవరకు అతను కోపంతో ఆ పురుషులను నేలపైకి విసిరేస్తాడు. హీరోయిన్ భయంతో మరియు భావోద్వేగంతో పరిగెత్తి వెనుక నుండి అతన్ని కౌగిలించుకుంటుంది. హీరోయిన్ని, ఈయన నా బాయ్ ఫ్రెండ్, అందరూ దూరంగా ఉండండి. హీరో ఆగిపోతాడు మరియు అతని ముఖంపై ఒక నెమ్మదిగా నవ్వు కనిపిస్తుంది. అతను సంతోషంగా ఉన్నాడు. వారి గేలి విని హీరో యొక్క భావం మారింది. అతను హీరోయిన్ చేతిని బిగుతుగా భావోద్వేగంతో పట్టుకున్నాడు. ఆమెను వదలడానికి నిరాకరించాడు. ఆమె నొప్పితో ముఖం చిట్లించింది. అయినా అతను ఆమెను వదల్లేదు. బదులుగా అతను జనాలపై గర్జించాడు, ఎవరైనా మళ్ళీ ఆమెపై వేలు వేయడానికి ధైర్యం చేస్తే నేను ఒట్టు. నేను మీ అధ్యాయాన్ని
ముగిస్తాను. అది గుర్తుంచుకోండి. భయపడి వారు తక్షణమే చెల్లాచెదురయ్యారు. హీరోయిన్ అతని వైపు తిరిగింది. శ్వాస వణుకుతోంది. ధన్యవాదాలు, మీ వల్ల నాకు చాలా ఉపశమనం కలిగింది. కాని అప్పుడు ఆమె కళ్ళు విశాలమయ్యాయి. నా స్నేహితురాలు నాతో వచ్చింది. ఆమె ఎక్కడా? ఆమె నాకు కనిపించడం లేదు. హీరో శాంతంగా సమాధానం ఇచ్చాడు. చింతించకు. ఆమెకు ఈ స్థలం తెలుసు. ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుంటుంది. ప్రస్తుతానికి నేను నిన్ను దింపుతాను. అతను ఆమెను కారు దగ్గరికి నడిపించాడు. తలుపు తెరిచి మెల్లగా ఉద్బోధించాడు. లోపల కూర్చో. నాకు కొంత పని ఉంది. నేను త్వరలో తిరిగి వస్తాను. తరువాత అతను పబ్లోకి నడిచాడు. లోపల అతని మనుషులు ఇంతకుముందు దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని అప్పటికే తీసుకువచ్చారు. హీరో తన కోపం సంతృప్తి చెందే వరకు అతన్ని నిర్దయగా శిక్షించాడు. అప్పుడే అతను కారు వద్దకు తిరిగి వచ్చాడు. అక్కడ అతను హీరోయిన్ను తన ఒడిలో నిద్రపోతున్నట్లు కనుగొన్నాడు. కొంతసేపటి తరువాత ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె ముఖాన్ని షాక్ ఆవరించింది. ఓ దేవుడా, నేను అంకుల్ ఒడిలో నిద్రపోయాను. అతను కొద్దిగా నవ్వాడు. మీరు కాస్ట్యూమ్ డిజైనర్ కదా, నాకు కొత్త అవుట్ఫిట్ కావాలి. నాకు బాగా సరిపోయేది ఏదైనా తయారు చేయండి. ఆ రాత్రి ఆమె ఇంటికి వెళ్ళి పూర్తి అంకితభావంతో ఆ దుస్తులను డిజైన్ చేసింది. ఆమె పూర్తి చేసినప్పుడు ఆమె ఆ డిజైన్ను హీరోకు పంపింది. అతను దాదాపు వెంటనే సమాధానం ఇచ్చాడు. మీరు నన్ను ప్రేరేపించారు. డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక్క విషయం తప్ప నా కాలు అలా కనిపించడం లేదు. గందరగోళంగా ఆమె జూమ్ చేసింది మరియు ఆమె దవడ పడిపోయింది. ఆమె అనుకోకుండా అతనికి లోదుస్తులు మాత్రమే వేసినట్లు గీసింది. ఆమె పానిక్లో అనుకోకుండా అతనికి వీడియో కాల్ డయల్ చేసింది. హీరో వేళాకోళం చేసే గొంతుతో సమాధానం ఇచ్చాడు. మీరు కొలతలు తనిఖీ చేయడానికి నా కాలు చూడాలనుకుంటున్నారా? చిగ్గుతో ఆమె తడబడుతూ చెప్పింది. లేదు లేదు, నేను పొరపాటున కాల్ చేశాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు. కాని అతను నవ్వాడు. మీరు నా డిజైనరు. మీరు నా ఫిగర్ తెలుసుకోవాలి కదా. మరియు ఆమె ప్రతిస్పందించడానికి ముందే అతను కెమెరాలో తన ఎడ్స్ను చూపించాడు. ఆమె ఆశ్చర్యపడింది. తన ముఖాన్ని కప్పుకుంది మరియు చివరకు సిగ్గుతో కాలు కట్ చేసింది. హీరో తనలో తాను నవ్వుకున్నాడు. ఆ తెలివితక్కువ అమ్మాయి ఆమె కాలు కట్ చేసింది. ఆ రాత్రి ఆమె నిండా వింత కలలు నిండిపోయాయి. హీరో గుసగుసలాడుతూ, సరిగ్గా చూడు, ఇవి నా ఎఫ్. ఆమె ఉలిక్కిపడి మేల్కొంది. భాగం 3. పాత జ్ఞాపకాలు మరియు తల్లి బెదిరింపు. తరువాత రోజు ఆమె తన స్నేహితురాలిని కలుసుకుని ఒప్పుకుంది. నేను అంకుల్కి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన నన్ను 2 సార్లు రక్షించారు. ఆమె స్నేహితురాలు సూచించింది. ఆయనకు ఒక టై కొని ఇవ్వకూడదా? కాబట్టి హీరోయిన్ ఒక టై కొనింది. దానిపై తన చేతులతో అందమైన ఎంబ్రాయిడరీ చేసింది మరియు దానిని భద్రంగా ఉంచింది. అతనికి బహుమతిగా ఇవ్వడానికి సరైన సమయం కోసం వేచి ఉంది. మరుసటి రోజు ఆమె తల్లి హీరోయిన్ ఉన్న ప్రదేశానికి చేరుకుంది. తనకు ఎదురు చూస్తున్న ప్రమాదం గురించి ఆమెకు తెలియదు. తన కుమార్తె ఒక కుప్రసిద్ధ గ్యాంగ్స్టర్తో ఉందని, చాలామంది భయపడే వ్యక్తితో ఉందని ఆమె ఇప్పుడే కనుగొంది. భయం ఆమె గుండెను పట్టుకుంది. తన కుమార్తెను అతని నుండి దూరం చేయడం దాదాపు అసాధ్యమని ఆమెకు తెలుసు. ఈలోగా హీరోయిన్ తన సొంత ప్రణాళికలతో బిజీగా ఉంది. ఆమె హీరోకు ఒక దుస్తులను అప్పగించింది మరియు అతను దానిని జాగ్రత్తగా పరిశీలించాడు. అవును, ఇది నాకు నచ్చింది, అతను చెప్పాడు. అతని గొంతు దృఢంగా ఇంకా అంగీకారంతో ఉంది. మనం దీనితో ముందుకు వెళ్ళవచ్చు. హీరోయిన్ అతని కొలతలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఆమె మనస్సు నిన్న రాత్రి తనకు వచ్చిన కల వైపు మళ్ళింది. ఆమె హృదయాన్ని పరుగులెత్తించే ఒక దర్శనం. హీరో ఆమెను చూశాడు. అతని కళ్లలో ఆసక్తి మరియు అంతకంటే లోతైన ఏదో ఉంది. నేనంటే నీకు అంత ఇష్టమా అని అడిగాడు. దగ్గరగా వచ్చి వంగి దాదాపు ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. బయట ఆమె తల్లి హీరో ఇంటికి చేరుకుంది. ఆమె లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. కాని భద్రత ఆమెను ఆపింది. ఆమె వారిని విస్మరించింది. నిర్ణయంతో లోపలికి పరిగెత్తింది. కాని ఆమె లోపలికి వెళ్ళినప్పుడు ఆమె హీరోను ఒంటరిగా కనుగొంది. మిగతా అందరినీ హెచ్చరించి
దాచిపెట్టారు. నీడల్లో దాగి ఆమె తల్లి చూసింది. అప్పుడు ఆమె అరిచింది. ఆమె గొంతు కోపం మరియు భయంతో వణుకుతోంది. నేను నిన్ను హెచ్చరించాను. నా కూతురిని నాకు ఇచ్చేయి. నువ్వు ఒక గ్యాంగ్స్టర్. ఆమె ఇంకా చిన్న అమ్మాయి. నేను ఆమె పెళ్లిని ఏర్పాటు చేశాను. మా ప్రతిష్టను పాడు చేయవద్దు. కారోలిన్ చెరదవ్ కతై తల్లికే అళన్యావితీరతిగా తనిచి తచంది కుత చల్లద ఈ కద్రలుగా తలిచి పాందలు వి బాల కాదు. ఆమెకు ఇప్పుడు 19 సంవత్సరాలు. ఆమె ఏమి చేయాలనుకుంటుందో, ఎక్కడ ఉండాలనుకుంటుందో ఆమె నిర్ణయించుకుంటుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. కాని మీరు ఆమెను చూసినప్పుడు ఆమెను స్వయంగా ఎంచుకోనివ్వండి. ఇప్పుడు వెళ్ళిపోండి. నిశ్శబ్దం తరువాత ఆమె తల్లికి వెనక్కి తగ్గడం తప్ప వేరే మార్గం లేదు. ఆ తరువాత హీరో ఆమెను హీరోయిన్ను నేలపై కూర్చొని ఆమె ముఖంపై కన్నీళ్లు ప్రవహిస్తున్నట్లు చూశాడు. సంకోచం లేకుండా ఆమె అతని చేతుల్లోకి దూసుకుపోయింది. అతన్ని అంటుకుంది. అతను ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు. ఓదార్పు మాటలు గుసగుసలాడాడు. చింతించకు. మీ అమ్మ నిన్ను నా నుండి ఎప్పటికీ తీసుకోలేదు. అదే క్షణంలో సెక్రటరీ ఊపిరితిత్తులు పీల్చుకుంటూ లోపలికి వచ్చాడు. సరామె తల్లి ప్రతిచోటా వెతికింది. ఆమె కాలేజీ ప్రవేశాన్ని కూడా ఉపసంహరించుకుంది. ఆమెను చేరకుండా ఆపడానికి ప్రయత్నిస్తోంది. హీరో కళ్ళు దృఢ నిశ్చయంతో కఠినమయ్యాయి. ఆమె భయపడాల్సిన అవసరం లేదు. ఆ కాలేజీ నాది. ఎవరూ ఆమె సీటు తీసుకోలేరు. ప్రయత్నించేవారంతా నాకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. హీరోయిన్ వైపు తిరిగి అతను మెల్లగా జోడించాడు. ఇక్కడే ఉండు నాతో. నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను. మరియు ఆమె తల్లిని ఎదుర్కోవడానికి అతను వెళ్ళినప్పుడు హీరోయిన్ వెనుక ఉంది. రక్షించబడింది. ఇప్పటికి హీరో తల్లి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఒంటరిగా, నిశ్శబ్దంగా మరియు కోపంతో. హీరోయిన్ ముందు అతను ఆమెను బెదిరించలేకపోయాడు. కాని ఇప్పుడు ఏదీ అతన్ని ఆపలేదు. అతని గొంతు తక్కువగా, ప్రమాదకరంగా ఉంది. ఎవరూ విస్మరించడానికి సాహసించని ఒక హెచ్చరిక యొక్క బరువును మోసింది. మీరు ఆమెను మళ్లీ హింసిస్తే నేను మిమ్మల్ని శాంతంగా వదలను. మీ కంపెనీ కూలిపోతోందని, నష్టాల్లో మునిగిపోతోందని నాకు తెలుసు. కాబట్టి ఈ క్షణం నుండి ఆమెకు దూరంగా ఉండండి. ఆమె తల్లి స్తంభించిపోయింది. ఆమె ముఖం నుండి అహంకారం అదృశ్యమైంది. దాని స్థానంలో భయం నెలకొంది. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. భాగం 4 ఎవ్స్ కలలు మరియు మొదటి అంగీకారం. తరువాత హీరోయిన్ తన కొత్త గదిలో నిలబడింది. అందంగా అలంకరించబడింది. చాలా అందంగా ఉంది. ఒకప్పుడు వేరేవరికో చెందినట్లుగా కనిపించే ఒక గది. ఒక సందేహం ఆమె హృదయంలోకి పాకింది. బహుశా హీరో జీవితంలో ఇప్పటికే మరొక స్త్రీ ఉంది. బహుశా ఇది ఆమె గది కావచ్చు. ఒక బరువు ఆమె ఛాతీలో స్థిరపడింది. అతని ప్రపంచంలో ఇప్పటికే ఎవరైనా ఉంటే నేను ఎందుకు అపార్థాలు సృష్టించాలి? బహుశా నేను అతని జీవితంలో అస్సలు ఉండకూడదు. ఈ ఆలోచనల్లో మునిగిపోయి ఆమె మంచంపై ముడుచుకొని ఒక లోతైన, కష్టమైన నిద్రలోకి జారుకుంది. హీరో తిరిగి వచ్చినప్పుడు ఆమెను నిద్రపోతున్నట్లు కనుగొన్నాడు. శాంతంగా ఆమె హృదయంలోని తుఫాను గురించి తెలియకుండా. తరువాతి ఉదయం వారు భోజన బల్ల వద్ద కలుసుకున్నారు. హీరో మెల్లగా నవ్వాడు. నేను మీకోసం అల్పాహారం తయారుచేశాను. రండి, బాగా తినండి. ఆమె కూర్చుంది. ఇంకా నిశ్చయంగా లేదు, కాని తినడం ప్రారంభించింది. వారు తింటుండగా హీరో ఒక బాంబు వేశాడు. ఈ రాత్రి మీరు నాతో వస్తున్నారు. ఒక పార్టీకి. స్పూన్ ఆమె వేళ్ల నుండి జారిపోయింది. ఏమిటి? లేదు, నేను మీతో రాలేను. అది మంచిది కాదు. అది సరికాదు. హీరో ఒక కనుబొమ్మ ఎత్తాడు. నేనంటే మీకు ఇష్టం లేదా? ఆమె హృదయం పరిగెత్తింది. లేదు, అది కాదు. మీరు ఇప్పటికే ఒక గర్ల్ఫ్రెండ్ను కలిగి ఉన్నారు. కాబట్టి అది సరికాదు. మీతో రావడం సమస్యలను మాత్రమే సృష్టిస్తుంది. హీరో ఆమె వైపు చూశాడు గందరగోళంగా. ఒక గర్ల్ఫ్రెండా? మీకు ఎవరు చెప్పారు? హీరోయిన్ మింగింది. మీ ఇంట్లో ఆ గదిని చూశాను. మహిళల వస్తువులతో నిండి ఉంది. స్పష్టంగా ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది. మరియు మీరు చెప్పారు మీకు మీ చిన్ననాటి స్వీటార్ ఉందని. కాబట్టి నేను అనుకున్నాను ఆమె మీ జీవితంలో ఉన్న అమ్మాయి. ఒక క్షణం పాటు నిశ్శబ్దం ఉంది. అప్పుడు హీరో మెల్లగా నవ్వాడు. ఒక వెచ్చని, అవిశ్వసనీయ నవ్వు. ఓహ్,
తెలివితక్కువ అమ్మాయి. అతను దగ్గరగా వచ్చాడు. కళ్ళు దయతో ఉన్నాయి. మీకు ఏదో గుర్తుకు రావాలని నేను ఆ మాటలు చెప్పాను. మరియు ఇప్పుడు నేను మీకు చెబుతాను. అతని గొంతు తగ్గింది, మెత్తగా మరియు భావోద్వేగంతో. మీరే నాకు చాక్లెట్ ఇచ్చినవారు 10 సంవత్సరాల క్రితం. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. మీకు 10 సంవత్సరాలు ఒక అబ్బాయి నన్ను కొట్టిన తరువాత మీ తండ్రి ఎవరో మీకు తెలుసా అని అరుస్తూ నేను ఆట స్థలంలో ఒంటరిగా కూర్చున్నాను. నేను ఏడ్చాను. ఏమి చేయాలో నాకు తెలియదు. అతను ఒక శ్వాస తీసుకున్నాడు. ఆ జ్ఞాపకాన్ని తిరిగి జీవిస్తున్నాడు. మరియు అప్పుడు మీరు వచ్చారు. మీరు నాకు ఒక చాక్లెట్ ఇచ్చి ఇది తిను. మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు అని చెప్పారు. అతను నేరుగా ఆమె కళ్ళలోకి చూశాడు. మీరే నా హృదయంలో మరియు నా జీవితంలో అప్పటినుండి ఉన్న అమ్మాయి. భాగం 5 పార్టీ ముద్దు మరియు సవాలు. పార్టీ రాత్రి వచ్చింది. హీరోయిన్ ఇప్పటికే హీరో యొక్క దుస్తులను జాగ్రత్తగా సిద్ధం చేసింది. కాని ఇప్పుడు అతని వంతు వచ్చింది. అతను అద్భుతమైన గౌనును పట్టుకుని గదిలోకి ప్రవేశించాడు. ఇది అతను మెల్లగా చెప్పాడు, మీకోసం. ఆమె ఆ దుస్తులను తీసుకుంది. ఆమె హృదయం కొట్టుకుంది. తరువాతి క్షణంలో ఆమె అద్దం ముందు నిలబడి దానిని జిప్ చేయడానికి ప్రయత్నించింది. కాని ఆమె చేతులు వణుకుతున్నాయి. జిప్పర్ కదలలేదు. ఆమె సహాయం కోసం పిలవడానికి ముందే అతను ఆమె వెనుక అడుగు పెట్టాడు. నెమ్మదిగా ఉద్దేశపూర్వకంగా అతను తన నోటితో ఆమె దుస్తులను జిప్ చేశాడు. ఆమె స్తంభించిపోయింది. గాలి వణికింది. ఆమె హృదయం ఆగిపోయింది. అతను దగ్గరగా వంగి గుసగుసలాడాడు. మమ్మల్ని చూడండి, కొత్తగా పెళ్లైన జంటలా. వారు కలిసి బయటకు నడిచినప్పుడు ఆమె చెంపలు మండుతున్నాయి. అద్భుతంగా, శక్తివంతంగా, అజేయంగా కనిపిస్తున్నారు. పార్టీలో లైట్లు ప్రకాశించాయి. కెమెరాలు మెరిశాయి. కాని అప్పుడు హీరోయిన్ హృదయం పడిపోయింది. ఆమె తల్లి అక్కడ ఉంది. మరియు ఆమె పక్కన ఆమె తల్లి ఏర్పాటు చేసిన కాబోయే భర్త. గుసగుసలు వెంటనే ప్రారంభమయ్యాయి. ఆమె ఇప్పటికే అతనికి నిశ్చితార్థం చేసుకుంది. ఆమె పారిపోయింది. ఇప్పుడు అతను ఆమెను రక్షిస్తున్నాడు. ఈ యువకుడి భవిష్యత్తు ఏమిటి? కాబోయే భర్త కోపంతో ఎర్రబడిన ముఖంతో ఆమె వైపు నడిచాడు. అతను ఆమె మణికట్టును పట్టుకున్నాడు. నేను నీకు సరిపోదా? నువ్వు ఇతనితో ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఆమె ప్రతిస్పందించడానికి ముందే హీరో ముందుకు అడుగుపెట్టాడు. అతని గొంతు కోపంతో నిండి ఉంది. నేను నిన్ను హెచ్చరించాను. ఈ నొంసూస్ ఆపు ఇప్పుడే. కాని తల్లి ఆగలేదు. ఆమె ఒక పెళ్లి ఆహ్వాన పత్రాన్ని బయటకు తీసి అందరి ముఖాల ముందు ఊపింది. ఆమె ఈ పెళ్లికి అంగీకరించింది. ఆమె అంతా అంగీకరించింది. తరువాత ఆమె ఇతని వద్దకు పారిపోయింది. నిశ్శబ్దం పడింది. అప్పుడు చిరు హీరోయిన్ ఆహ్వానాన్ని సగానికి చించివేసింది. నేను ఈ పెళ్లికి ఎప్పుడూ అంగీకరించలేదు. ఆమె అరిచింది. మీకు అతని వద్ద అప్పు ఉంది. కాబట్టి మీరు నన్ను బలవంతం చేశారు. నేను దానిని అంగీకరించను. ఇప్పుడు కాదు, ఎప్పుడూ కాదు. హాల్లో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అకస్మాత్తుగా వేలం ప్రారంభమైంది. వారు ఒక అద్భుతమైన కిరీటం కోసం బిడ్డింగ్ చేస్తున్నారు. ఆ రాత్రి ముఖ్యాంశం 50 మిలియన్లు, 100, 250, 400 గది సంఖ్యలతో పేలిపోయింది. అప్పుడు ఒక శాంతమైన, శక్తివంతమైన గొంతు, 500 మిలియన్లు. అందరూ తిరిగారు. అతను హీరో. అతను కిరీటాన్ని కొనుగోలు చేశాడు. ఆమె కోసం. కొన్ని క్షణాల తరువాత కిరీటం ఆమె తలపై అలంకరించబడింది. విధిలాగా మెరిసింది. కాని రాత్రి ముగియలేదు. హీరో చాలా తాగేశాడు. వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు అతని స్నేహితుడు అతనికి సహాయం చెయ్యాల్సి వచ్చింది. అతన్ని ఇంటికి తీసుకెళ్ళండి. ప్రజలు ఆగ్రహించారు. వారు ఇంటికి చేరుకున్నారు. మరియు అప్పుడు హీరో హీరోయిన్ను దగ్గరగా లాగాడు. అతని శ్వాస ఆమె చర్మానికి వెచ్చగా ఉంది. ఆమెను మళ్లీ రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని ఆమె స్నేహితురాలు అకస్మాత్తుగా దూసుకువచ్చింది. ఉలిక్కిపడి హీరోయిన్ దూరం జరిగింది మరియు పారిపోయింది. హీరో తన స్నేహితుడిని చూశాడు కోపంగా. నువ్వు వెర్రివాడివి. నువ్వు అత్యంత చెత్త సమయంలో వచ్చావు. బయట హీరోయిన్ మరియు ఆమె స్నేహితురాలు మెల్లగా మాట్లాడారు. మీరు అతనితో ఏమి చేస్తున్నారు? ఆమె స్నేహితురాలు అడిగింది. ఆయన ఎవరో మీకు తెలుసు కదా? నాకు ఏమీ తెలియదు. ఇకపై హీరోయిన్ గుసగుసలాడింది. ఆయన మంచి వ్యక్తి కాదని మీరు చెప్పారు.
అందుకే నేను భయపడుతున్నాను. ఆమె స్నేహితురాలు నిట్టూర్చింది. ఆయన మంచి వ్యక్తి, కాని ఆయనకు త్వరగా కోపం వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరించాను. హీరోయిన్ క్రింద చూసింది. ఆమె గొంతు మెత్తగా కాని ఖచ్చితంగా ఉంది. అది కేవలం ఆయన కోపం అయితే నేను దాన్ని పట్టించుకోను. భాగం 6 కాలేజీ సవాలు మరియు ఎబ్సు వెల్లడి. తరువాత రోజు హీరో కాలేజీకి చేరుకున్నాడు మరియు అతనితో ఆమె వచ్చింది. హీరోయిన్ గేట్ల గుండా అడుగుపెట్టింది మరియు ఆమె చేతుల్లో ఒక టై. ఆమె ఒక మెత్తని నవ్వుతో అతనికి చాచింది. నేను ఇది మీకోసం తెచ్చాను, ధరించండి. మరియు మొదటిసారి అతని హృదయం సంతోషంతో వణికింది. కాని ఆమె క్యాంపస్లోకి లోతుగా నడిచినప్పుడు గుసగుసలు ప్రారంభమయ్యాయి. క్రూరమైనవి, చల్లనివి, కత్తుల మాదిరిగా గాలిలో కోసుకుపోయాయి. ఆమెకు ఎలాంటి ప్రతిభ లేదు అని విన్నాను. ఆమెకు కేవలం సిఫార్సుల ద్వారా ప్రవేశం లభించింది. ఆమెరిక్కడ అంగీకరించబడటానికి ఏదో చేసి ఉండాలి. ఆమె స్నేహితురాలు ఇక భరించలేకపోయింది. ఆమె కోపంతో పేలిపోయింది. మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? మీరు మీరే పరిపూర్ణంగా లేకపోతే మరొకరి గురించి మాట్లాడటానికి ధైర్యం చేయవద్దు. కాని అగ్ని అక్కడ ముగియలేదు. జూలీ అనే అమ్మాయి ముందుకు అడుగుపెట్టి నవ్వుతూ, అయితే నిరూపించండి. మనం పోటీ పడదాం. మనలో ప్రతి ఒక్కరూ ఒక డిజైన్ సృష్టిస్తారు మరియు దానిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఎవరి డిజైన్ మొదట అమ్ముడవుతుందో వారు ఉంటారు. ఓడిపోయినవారు ఈ కాలేజీని శాశ్వతంగా వదిలి వెళ్తారు. సవాలు నిర్ణయించబడింది. ఇద్దరూ తమ డిజైన్లను సృష్టించారు. ఇద్దరూ వాటిని అప్లోడ్ చేశారు. కాని తెర వెనుక జూలీ తన ఎత్తుగడ వేసింది. ఆమె తన షుగర్ డాడీకి కాల్ చేసింది. ఒక మాఫియా బాస్, నా డిజైన్ను 1 మిలియన్ కొనివ్వండి ఆమె డిమాండ్ చేసింది. అతను అంగీకరించాడు. కాని ఒక షరతుతో, ఈ రాత్రి నా దగ్గరకు రా. మరియు ఆమె అంగీకరించింది. ఆమె డిజైన్ వెంటనే అమ్ముడైంది. జనం ఉప్పొంగారు. హీరోయిన్ డిజైన్ అస్సలు కదలలేదు. గాలిలో సందేహం నిండిపోయింది. హీరోయిన్ అడిగింది, మీరు మోసం చేశారా? జూలీ నవ్వింది. నేను ఇక్కడ కూర్చున్నాను అంతే. అది మీకు తెలియదా? కాని అకస్మాత్తుగా నోటిఫికేషన్. ఆమె డిజైన్ కూడా అమ్ముడైంది. 1 మిలియన్కు. నిశ్శబ్దం. షాప్. అప్పుడు హీరో కనిపించాడు. ఒంటరిగా కాదు. అతను జూలీ యొక్క షుగర్ డాడీని తనతో తీసుకువచ్చాడు. భయంతో, వణుకుతూ. దయచేసి నన్ను క్షమించండి అతను ఏడ్చాడు. ఆమె ఈ రాత్రి నన్ను కలవడానికి అంగీకరించింది. అందుకే నేను ఆమె డిజైన్ను కొన్నాను. జూలీ అరిచింది. అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. మరియు అప్పుడు చప్పట్లు. సెక్రటరీ ప్రవేశించాడు. జూలీ యొక్క హెడ్సెట్ నేలపై పడిపోయింది. నిజం అందరికీ బయటపడింది. ఆమె ప్రణాళిక బయటపడింది. హీరోయిన్ కృతజ్ఞతతో నిండిన కళ్లతో హీరో వైపు తిరిగింది. మీరు సరైన సమయానికి వచ్చారు. మీరు నన్ను రక్షించారు. భాగం 7 తిరిగి రావడం మరియు ముద్దు. తరువాత రోజు ఉదయం ఆమె అతని కోసం అన్ని చోట్ల వెతికింది. కాని సేవకుడు ఆమెకు చెప్పాడు. ఆయన వ్యాపార పర్యటనకు వెళ్లారు. 3 రోజులు గడిచాయి. ఒక ప్రధాన పోటీ ప్రకటించబడింది. విజేత డిజైన్ అంతర్జాతీయంగా వెళుతుంది. దాని ప్రాముఖ్యత హీరోకు అర్థమవుతుందని హీరోయిన్కు తెలుసు. ఆమె వేచి చూసింది మరియు వేచి చూసింది. కాని అతను ఎప్పుడూ కనిపించలేదు. అతను ఆమె వేదిక వైపు అడుగుపెట్టిన క్షణం వరకు అతను చేరుకున్నాడు. నేను మిస్సయ్యానా? అతను మెల్లగా అడిగాడు. మీరు మీ ఫోన్ను తనిఖీ చేయడం చూశాను. నా సందేశాల కోసం వేచి ఉన్నారు. నేను సరైన వాడినా? ఆమె సిగ్గుపడింది, కంగారుపడింది. అందరూ చూస్తున్నారు. ఆమె గుసగుసలాడింది మరియు దూరంగా నడిచింది. ఎందుకంటే తన సొంత సృష్టిని ధరించే సమయం వచ్చింది మరియు తన విధిని ఎదుర్కోవడానికి. భాగం 8 పోటీ మరియు అభిరుచి. మరియు హీరోయిన్ వేదికపై అడుగుపెట్టినప్పుడు ఒక తుఫాను సమీపించింది. జూలీ కోపంగా, వణుకుతూ, కళ్ళు క్రోధాగ్నితో మండుతున్నాయి. నువ్వు నా పేరు పాడు చేశావు. ఆమె అరిచింది. నేను నీకు ఒక పాఠం నేర్పిస్తాను. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. హీరోయిన్ ఆమెను విస్మరించింది. తన పోటీ దుస్తులను మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూంలోకి అడుగుపెట్టింది. కాని అప్పుడు తలుపు చీలిక తెరుచుకుంది. ఒక వ్యక్తి లోపలికి జారాడు. ఆమె ప్రతిస్పందించడానికి ముందే అతను ఆమె పోటీ దుస్తులను పట్టుకున్నాడు మరియు దానిని చింపివేశాడు. బట్ట
ముక్కలు పగిలిన కలల మాదిరిగా నేలపై పడిపోయాయి. ఆమె స్తంభించిపోయింది నిస్సహాయంగా. నిమిషాలు గడిచాయి. ఆమె తిరిగి రాలేదు. అప్పుడు హీరో గదిలోకి ప్రవేశించాడు. అతను ఆ వ్యక్తిని చూశాడు. చిరిగిన దుస్తులను చూశాడు. ఆమె వణుకుతున్నట్లు చూశాడు. మరియు అతని లోపల ఏదో తగ్గింది. అతను ముందుకు దూసుకుపోయి నిర్దయగా ఆ చొరబాటుదారుడిని కొట్టడం ప్రారంభించాడు. అతని కోపం ప్రతి కదలికలో మండుతోంది. ఆ వ్యక్తి భయపడి పారిపోయాడు. హీరో ఆమె వైపు తిరిగాడు. శ్వాస భారీగా ఉంది. నన్ను క్షమించండి, నేను అదుపు కోల్పోయాను. కాని హీరోయిన్ మెల్లగా తల ఊపింది. లేదు, మీరు నన్ను రక్షించారు. ధన్యవాదాలు. మరియు ఆ పెళుసు క్షణంలో అతను ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు మరియు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. మెల్లగా వెనక్కి తగ్గింది. నాకు ఇంకా పోటీ ఉంది. అతను నవ్వాడు. దగ్గరగా వంగి, పోటీని మర్చిపో. అతను ఆమెను మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు. వరకు బద్దలు తలుపు తెరుచుకుంది. బాస్, సెక్రటరీ అరిచాడు. బయట అందరూ వేచి ఉన్నారు. మీరిద్దరూ ఇక్కడ ఏమి చేస్తున్నారు? బయటకు రండి. హీరో అతనిని చూశాడు కోపంగా. నేను 4 నెలలపాటు నీ జీతం కట్ చేస్తున్నాను. సెక్రటరీ స్తంభించిపోయాడు. హీరోయిన్ వణుకుతున్న చేతులతో తన దుస్తులను త్వరగా మరమ్మత్తు చేసింది. దానిని మార్చి మరియు వేదికపై అడుగుపెట్టింది. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె దుస్తులు మెరిశాయి. కాంతి యొక్క ప్రతి కోణంతో రంగులు మారుతున్నాయి. ఒక జీవన ఇంద్రధనుస్సు. కాని జూలీ నిస్సహాయంగా లేచి అరిచింది. ఇది ఆమె ప్రతిభ కాదు. నేను ఇదే దుస్తులను ఒక యూట్యూబ్ ఛానెల్లో చూశాను. ఆమె గర్వంగా వీడియో చూపించింది. జనం గుసగుసలాడారు. కాని హీరోయిన్ తన గడ్డం ఎత్తింది. ఆ ఛానెల్ నాదే. నేను మా అమ్మ నుండి దాచాను. ఆమె ఫ్యాషన్ను కొనసాగించడానికి ఎప్పుడూ అనుమతించలేదు. అందుకే నేను వీడియోలలో నా ముఖాన్ని దాచిపెట్టాను. మీకు అనుమానం ఉంటే కాలేజీతో తనిఖీ చేయండి. నిజం మెరుపులాగా తాకింది. జూలీ యొక్క చివరి ప్రణాళిక పతనమైంది. భద్రత సిబ్బంది లోపలికి వచ్చి జూలీని అరుస్తూ ఈడ్చుకెళ్లారు. భాగం 9. సోదరుడి కుట్ర మరియు తల్లి బెదిరింపు. కథ మారుతుంది. నగరంలోని మరొక భాగంలో హీరోయిన్ తల్లి హీరో సోదరుడి భవనానికి చేరుకుంది. అతను కుటుంబ ఆస్తికి అసలు యజమాని. హీరో రెండవ భార్యకు జన్మించినవాడు. తన తండ్రి తన కోసం వదిలిపెట్టిన చిన్న కంపెనీని మాత్రమే కలిగి ఉన్నాడు. మరియు అతని సోదరుడు ఆ కంపెనీని తిరిగి కోరుకున్నాడు తీవ్రంగా. హీరోయిన్ తల్లి ముందుకు వంగి గుసగుసలాడుతూ దానిని తీసుకోవడానికి నేను మీకు సహాయం చేయగలను. ఒక దుష్ట ప్రణాళిక ఏర్పడటం ప్రారంభించింది. ఈలోగా పోటీ యొక్క చివరి రౌండు కోసం హీరో మరియు హీరోయిన్ మరొక వేదికకు ప్రయాణించారు. వారు ఒక హోటల్కు చేరుకున్నారు. ఒకటే గది మిగిలి ఉందని తెలుసుకున్నారు. హీరోయిన్ ప్యానిక్ అయింది. వద్దు వేరే హోటల్ చూద్దాం. కాని హీరో దగ్గరగా అడుగుపెట్టాడు. అతని గొంతు తక్కువరా ఉంది. మీకు మీపై నమ్మకం లేదా? మీకు నాపై నమ్మకం లేదా? అతను ఆమెను మళ్లీ ముద్దు పెట్టుకున్నాడు. నెమ్మదిగా, ఆలస్యంగా. అకస్మాత్తుగా అతను వెనక్కి తగ్గాడు. మీరు ఇంకా కాలేజీ పూర్తి చేయలేదు. అతను గుసగుసలాడాడు. నేను వేచి ఉంటాను. నేను ఆ గీత దాటను. ఆమె అతనిని చూసింది. హృదయం దడదడలాడుతోంది. పక్కనే ఉన్న బల్లపై ఒక సీసా ఉంది. వైన్ ఒక నిర్దోషమైన పానీయంలాగా మెరుస్తోంది. అది శీతల పానీయం అనుకుని హీరోయిన్ దానిని తీసుకుంది మరియు తాగింది. రాత్రి అవుతుంది. హీరోయిన్ ముందుకు వంగి భావోద్వేగంతో నిండి హీరోను మాటిమాటికి ముద్దు పెట్టుకుంటుంది. అతను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆమె కన్నీళ్లు, ఆమె నిస్సహాయత, ఆమె వెచ్చదననతను పోరాడలేడు. మరియు అప్పుడు ఉదయం వెలుగు. ఆమె అకస్మాత్తుగా మేల్కొంటుంది. హీరో తన పక్కన రక్షణాత్మకంగా పట్టుకుని ఉండటం చూసి షాక్ అవుతుంది. నిన్న రాత్రి ఏమి జరిగింది? ఆమె అడుగుతుంది. శ్వాస వణుకుతోంది. అతను ఒక మెత్తని నవ్వు ఇస్తాడు. ఏమీ జరగలేదు. మీరు నన్ను ముద్దు పెట్టుకున్నారు కాని నేను నన్ను నియంత్రించుకున్నాను. ఆమె నవ్వుతుంది. సగం వేళాకోళం చేస్తూ, సగం సవాలు చేస్తూ. కాబట్టి మీరు దానికి సరిపోరు. అతను నవ్వుతాడు మరియు దగ్గరగా అడుగుపెట్టాడు. భాగం 10. పుట్టినరోజు, వీడ్కోలు మరియు పునఃకలయిక. తరువాత రోజు హీరో పుట్టినరోజు. ఒక రహస్యమైన స్త్రీ హీరో ఇంటికి వస్తుంది. వివరణ లేకుండా అతను
ఆమెతో వెళ్ళిపోతాడు. హీరోయిన్ కొన్ని క్షణాల తరువాత చేరుకుంటుంది. ఒక బహుమతిని మోసుకెళుతుంది. హృదయం ఆశతో నిండి ఉంది. మరియు వారి కారు దూరంగా వెళ్లడం చూసి స్తంభించిపోతుంది. ఆమె తల్లి ఆమె వెనుక కనిపిస్తుంది. గొంతు కత్తి మాదిరిగా పదునైంది. చూడు, నేను నిన్ను హెచ్చరించాను. ఈ గ్యాంగ్స్టర్లు ప్రమాదకరమైన పురుషులు. వారికి చాలా మంది అమ్మాయిలు ఉంటారు. నువ్వు వారిలో ఒకదానివి మాత్రమే. కాని హీరోయిన్ దృఢంగా నిలబడుతుంది. లేదు, ఆయన గురించి నాకు తెలుసు. నేను ఆయనను విశ్వసిస్తాను. ఆమె తల్లి దగ్గరగా అడుగు పెడుతుంది. కళ్ళు చల్లగా ఉన్నాయి. అయితే జాగ్రత్తగా విను. నేను అతన్ని నాశనం చేయబోతున్నాను. నేను అంతా తీసుకుంటాను. అతని కంపెనీ, అతని ప్రతిష్ట, మీ గత చికిత్సకు సంబంధించిన రుజువు నా దగ్గర ఉంది. మీ ఇద్దరినీ నాశనం చేయడానికి నేను విడుదల చేయగలిగే రుజువు. అతను నిన్ను పెళ్లి చేసుకుంటే వాటాదారులు పారిపోతారు. అతని సామ్రాజ్యం కూలిపోతుంది. హీరోయిన్ తగ్గుతుంది. ఆమె గొంతు వణుకుతోంది. నువ్వు నా తల్లివేనా? ఏ తల్లి కూడా ఇలా చేయదు. నువ్వు ఒక రాక్షసివి. మరొక చోట హీరో తన తల్లి సమాధి వద్ద నిలబడి ఉన్నాడు. ఆమె అతను పుట్టినరోజే తన జీవితాన్ని ముగించింది. అప్పటి నుండి అతను ఎప్పుడూ తన పుట్టినరోజు జరుపుకోలేదు. ఇంటికి తిరిగి వచ్చి అతను హీరోయిన్ కోసం వెతుకుతాడు. కాని ఆమె వెళ్ళిపోయింది. కేవలం ఒక లేఖ మిగిలి ఉంది. ఆమె అతన్ని విడిచిపెట్టి వెళుతోంది. విమానాశ్రయం వద్ద హీరోయిన్ ఒంటరిగా వేచి ఉంది. కళ్ళు దుఃఖంతో భారీగా ఉన్నాయి. ఒక చేయి ఆమె భుజాన్ని తాకుతుంది. ఆమె తిరుగుతుంది. అతను మాటలు లేవు. అతను ఆమెను ఒక భయంకరమైన నిస్సహాయమైన ముద్దులోకి లాగాడు. ఆమెను కోల్పోతానేమోనని భయంతో ఇంకా వణుకుతున్నవతన్ని ఆమె ఇంటికి తీసుకువస్తుంది. వేచి ఉండండి, ఆమె గుసగుసలాడింది అతని ముఖాన్ని పట్టుకుని. మరియు ఆమె అతనికి అంతా చెబుతుంది. ఆమె బాల్య పోరాటాలు, ఆమె తల్లి బెదిరింపులు, మ్లాకెయిల్. అతను ఆమె చేతులను తీసుకుంటాడు. గొంతు తగ్గింది. నేను ఈ ప్రపంచంలో అంతా కోల్పోయి జీవించగలను కాని మిమ్మల్ని కాదు. ఒక్క నిమిషం కూడా కాదు. నన్ను మళ్ళీ ఎప్పుడూ విడిచిపెట్టవద్దు. భాగం 11. విజయం, బహిర్గతం మరియు శాశ్వతంగా. ఈలోగా హీరో సోదరుడు అత్యవసర వాటాదారుల సమావేశాన్ని పిలుస్తాడు. ఒక చల్లని నవ్వుతో అతను ప్రకటించాడు, నా సోదరుడు ఈ కంపెనీని నడపడానికి అనర్హుడు. అతను పూర్తిగా పరధ్యానంలో ఉన్నాడు. తన స్థిరంగా లేని భార్యకు బందీ అయ్యాడు. ఈ రోజు నుండి నేను నియంత్రణ తీసుకుంటాను. ఈలోగా తల్లి కనిపించింది. ఆమె ఉనికి గదిని ఆజ్ఞాపించింది. ఆమె ఒక సర్టిఫికెట్లు పట్టుకుంది. హీరోయిన్ యొక్క మానసిక స్థితికి రుజువు. అకస్మాత్తుగా హీరోయిన్ గొంతు పదునైనదిగా మరియు కఠినంగా విరిగింది. ఇది అంతా ఈమె వల్లే జరిగింది. ఆమె నన్ను కొట్టింది. ఆమె నా చిన్నతనంలో నన్ను హింసించింది మరియు నన్ను డిప్రెషన్ యొక్క లోతుల్లోకి నెట్టివేసింది. ఆమె తన శరీరంపై ఉన్న గాయాలను వెల్లడించింది. ఆమె సహించిన నొప్పికి సాక్ష్యం. ఆమె నన్ను ఎప్పుడూ తన బిడ్డగా చూడలేదు. ఆమె డబ్బు కోసం నన్ను అమ్మేసింది. కేవలం లాభం కోసం పెళ్లిని ఏర్పాటు చేసింది. అందుకే నేను బాధపడ్డాను. నిజం బయటపడింది. ఇప్పుడు అందరికీ తెలిసింది. మరియు హీరోయిన్ యొక్క స్థిరత్వాన్ని నిరూపించే సర్టిఫికేట్తో గదిపై ఒక ఉద్రిక్త శాంతం నెలకొంది. కాని శాంతం యొక్క క్షణం పగిలిపోయింది. హీరో సోదరుడు ఒక పత్రాన్ని పట్టుకుని ముందుకు అడుగుపెట్టాడు. ఇప్పటినుండి కంపెనీలో కేవలం 30% మాత్రమే మీకు చెందుతుంది. మిగిలినది నాది. హీరో ముఖాన్ని ఒక చల్లని నవ్వు దాటింది. నాకు తెలుసు, ఏదో ఒకరోజు మీరు ఇలాంటిది ఏదైనా ప్రయత్నిస్తారని. అందుకే నేను ఇప్పటికే 50% నా పేరు మీద నమోదు చేశాను. ఆ వాటా ఎప్పటికీ మీది కాదు. సోదరుడికి షాక్ తగిలింది. మరియు ఒక నిశ్శబ్ద, విజయవంతమైన క్షణంలో హీరో మరియు హీరోయిన్ ముద్దు పెట్టుకున్నారు, ధిక్కరించే ఐక్యమైనట్లు. తరువాత రోజు హీరో హీరోయిన్ను తన తల్లి సమాధి వద్దకు తీసుకువచ్చాడు. ఒక దయగల మహిళ అతని పక్కన నిలబడింది. ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించే బాధ్యత ఆమెకు అప్పగించబడింది. హీరోయిన్ హృదయం మెత్తబడింది. నేను ఎంత పొరపాటు చేశాను. నేను అతనిని ఎంత మూర్ఖంగా అపార్థం చేసుకున్నాను. తరువాత ఒక శాంతమైన రిట్రీట్లో హీరోయిన్ ఒక స్విమ్మింగ్ దుస్తులలో కనిపించింది. ఆట పట్టించే విధంగా
ఇంకా సాహసోపేతంగా హీరో స్తంభించిపోయాడు. మీరు ఎందుకు ఇలా డ్రెస్ చేసుకున్నారు? అతను అడిగాడు, ఆశ్చర్యం మరియు రక్షణ యొక్క మిశ్రమంతో. ఇక్కడ సెక్యూరిటీ గార్డు మాత్రమే ఉన్నారు. మీ సమస్య ఏమిటి? ఆమె వేళాకోళం చేస్తూ సమాధానం ఇచ్చింది. ఎవరూ ఒక్క ప్రాణి కూడా మిమ్మల్ని ఇలా చూడదు, అతను దృఢంగా చెప్పాడు. గార్డు వివేకంతో వెళ్ళిపోయాడు. మరియు అక్కడ మెరుస్తున్న కొలనులో వారు ఒక ఉద్వేగభరితమైన ముద్దును పంచుకున్నారు. కాని శాంతి క్షణికమైనది. అకస్మాత్తుగా హీరోయిన్ తల్లి కనిపించింది. ఆమెను అపహరించి కేవలం ఆమె మొబైల్ను మాత్రమే వదిలిపెట్టింది. గందరగోళం మరియు భయం హీరోను పట్టుకుంది. కట్టబడి మరియు కొట్టబడి హీరోయిన్ వేడుకుంది, దయచేసి నన్ను శాంతిగా జీవించనివ్వండి. ఆమె తల్లి చల్లని సమాధానం గాలిలో కోసుకుపోయింది. శాంతి, ఆ గ్యాంగ్స్టర్తోనా? లేదు, అతన్ని పెళ్లి చేసుకో, అతను నీకు సరిగ్గా సరిపోతాడు. ఈలోగా ఫైనాన్స్ విలం తన ప్రతీకారం కోసం కుట్ర పన్నాడు. అతను ఆమెను వేధించడానికి మనుషులను పిలిపించాడు. కాని హీరో అడ్డగించాడు. తన సొంత బలగాలతో వచ్చాడు. గందరగోళం చెలరేగింది. పిడికిళ్ళు ఎగిరాయి, అరుపులు వినిపించాయి. కాని హీరో హీరోయిన్ను రక్షించి ఆమెను సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లాడు. 3 సంవత్సరాలు గడిచాయి. హీరోయిన్ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకుంది, తన చదువును పూర్తి చేసింది మరియు ఫ్యాషన్ ప్రపంచంలో కీర్తిని పొందింది. కాని ఆమె విజయవంతమైన మరొక వ్యక్తి ఆమెను అభినందించినప్పుడు హీరోలో ఈర్ష్య యొక్క స్పార్క్ ప్రజ్వలించింది. అతను ఎవరు? అతను డిమాండ్ చేశాడు, కేవలం నా విద్యార్థి, అంతకుమించి ఏమీ లేదు. ఆమె భరోసా ఇచ్చింది. అయితే నా తెలియకుండా ఎవరైనా నీకు బహుమతి ఎలా ఇవ్వగలరు? అతను రక్షణాత్మకంగా మరియు ఉద్రిక్తంగా ప్రశ్నించాడు. నేను మరెవరి నుండి ఏమీ అంగీకరించను, నేను ప్రమాణం చేస్తున్నాను. ఆమె గుసగుసలాడింది. ఉత్సవ దినం వచ్చింది. హీరో స్నేహితుడు హీరోయిన్ గదిలో ఒక బహుమతిని విడిచిపెట్టాడు. ఒక అద్భుతమైన రెచ్చగొట్టే దుస్తులు. షాక్ అయ్యి ఆమె దానిని దాచడానికి ప్రయత్నించింది. కాని హీరో క్లిప్ను పట్టుకుని ప్రవేశించాడు మరియు ఒక వేళాకోళపు నవ్వుతో చెప్పాడు, వెళ్ళి స్నానం చేయండి, మీకు కొంత చెడు వాసన ఉండవచ్చు. ఆమె విధేయత చూపింది మరియు ప్రకాశవంతంగా తిరిగి వచ్చింది. పానీయాలు ప్రవహించాయి. నవ్వు మరియు చపలమైన ముద్దులు గదిని నింతాయి. చివరకు భయం నుండి పూర్తిగా విముక్తి పొంది పూర్తిగా ప్రేమలో కథ దాని సుఖంగా ముగింపుకు చేరుకుంది. ముగింపు నక్షత్ర కాబట్టి అబ్బాయిలు ఈ కథ విని మీరు సంతోషంగా ఉన్నారా? మీరు దానిని ఆస్వాదించినట్లయితే కామెంట్ చేయడం మరియు మీ ఆలోచనలను నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు మా తరువాతి ఉత్తేజకరమైన కథను కోల్పోకుండా ఉండటానికి నా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ మీ జీవితంలోని ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదిస్తారని నేను ఆశిస్తున్నాను. తరువాత కథలో మళ్ళీ కలుద్దాం. అబ్బాయిలు సంతోషంగా ఉండండి, ప్రేరణతో ఉండండి.